చీడపీడ దుష్టగ్రహ శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు, శాతపడి శక్తులు, విగ్రహ సమాజ శక్తులు, ధన పిశాసి, కర్ణ పిశాసి, మంత్ర శక్తుల అధికారం యేసు నామమున కాలిపోను గాక. తండ్రి, ఈ వాక్యాన్ని ప్రకటిస్తుండగానే నీ బిడ్డల జీవితంలో గొప్ప వెలుగు చేత నింపబడాల. అయ్యా, నా సాధనంగా నన్ను పనిముట్టుగా నన్ను వాడుకొని మీరు సూటిగా మీ బిడ్డలను దర్శించి మీ కార్యము జరిగించమని, చేరువచ్చిన మీ బిడ్డలందరినీ దీవించమని, ఈరోజు బర్త్డే జరుపుకుంటున్నటువంటి చిన్న బిడ్డలు ప్రభా మీరు ఆశీర్వాదించమని, ఇలాంటి బర్త్డేలు అనేకం జరుపుకోవడానికి ప్రభా నీ బిడ్డకు మంచి ఆరోగ్యములు దయచేయమని, ప్రభు మీ జ్ఞానము దయచేయమని, నీ బిడ్డకు కావాల్సిన మీ దీవెనలు మెండుగా దయచేయమని, తల్లిదండ్రులను దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి పిల్లల కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేస్తాను. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకుంటే వినడానికి సమయం లేదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండంలో ఒక వ్యక్తి గురించి నేను జ్ఞాపకం చేయదలిచాను ఈరోజు. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 2వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. చూడండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వారు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికెత్తలు ఏటి ఒడ్డున నడిచిచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూసి తన పనికెత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండుట చూచి వాని యందు కనికరించి. చాలా పరిశుద్ధ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి ఇందులో తాగి, కానీ నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుందాము. ఒక స్త్రీ గురించినటువంటి సందర్భాన్ని ఇక్కడ ఆ స్త్రీ పడినటువంటి ఆ పరిస్థితులు, ఆ ఇబ్బందులు, ఆ సమస్యలు మనం చూస్తాము. పిల్లరా, ఈరోజు చక్కగా మగపిల్లలను డెలివరీ అయిన తర్వాత ఎవరు కూడా వారికి హాని చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇంకా ఈ లోకంలో అపవాది మొదటి నుండి ఇంకా వాడు ఏలుబడి చేస్తూనే ఉన్నాడు. కానీ మనుషులను ప్రేరేపించి మగపిల్లలను లేకుండా చేయాలా అనేది ఇక్కడ శాసనం ఏమి లేదు. అందుకే చక్కగా ఈ రోజులలో అందరూ క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నారు. ఆ రోజులలో జరిగిన పరిస్థితి ఏమిటంటే మగపిల్లవాడు పుట్టినాడంటే ఇంకేం చేయాలని అక్కడే చంపేసేయాలి. మగపిల్లవాడు ఉన్నాడంటే చంపేయాలి. ఇక్కడ అటువంటి పరిస్థితుల మధ్యలో ఒక తల్లి ఎంతో ప్రయాసపడింది. ఒక మగపిల్లవాడిని దాచే ప్రయత్నం చేసింది. చిన్నపిల్లలు ఊరుకుంటారమ్మా, కేకలు వేస్తూ ఉంటారు, శబ్దం చేస్తూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. అయితే 3 నెలల పిల్లవాడు వరకు ఆ తల్లి దాచగలిగింది. తర్వాత అది దాచలేకపోయింది. అందరూ ఆ ఊర్లోకి వస్తూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు, సంచరిస్తూ ఉన్నారు. ఎక్కడన్నా మగపిల్లలు కనపడినారంటే ఆడపిల్లలు అయితే బ్రతకనిస్తారు, మగపిల్లలు అయితే చంపేస్తూ ఉన్నారు. ఇది రాజు శాసనం అట్లా చేశాడు. అయితే పిల్లరా, దేవుడి ప్రణాళిక అక్కడ ఒకటి ఉంది. అంటే ఐగుప్తు ప్రాంతంలో దేవుని ప్రజలు మగ్గిపోతా ఉన్నారు. వారిని విడిపించడం కోసము దేవుడు ఒక బిడ్డను బ్రతికిస్తూ ఉన్నాడు. పిల్లరా, అనేక మగపిల్లలు చనిపోతున్నాడు, ఒక బిడ్డను మాత్రం దేవుడు బ్రతికిస్తూ ఉన్నాడు. తన తల్లికి ఆలోచన పుట్టిస్తూ ఉన్నాడు. అయితే ఏం ఆలోచన అంటే, ఒక జమ్ము పెట్టె తీసుకొని ఆ జమ్ము పెట్టెలో పిల్లవాడిని ఉంచి అందరూ వచ్చి చూసినప్పుడల్లా ఆమె ఎంతగానో ఆ పిల్లవాడిని దాచే ప్రయత్నం చేస్తూ ఉంది, బ్రతికించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకా దాచే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఇంకా తగ్గలేకపోతుంది. ఆమె ఒకటే ఆలోచన చేసింది, ఎవరన్నా వచ్చి ఆ పిల్లవాడిని చంపేస్తే నా కరుణ ఎదుట చచ్చిపోయేదానికన్నా ఆ నీళ్ళలో పడేస్తే చాలే,
నేను నా కళ్ళతో అందరినీ చంపేస్తానంటే నేను చూస్తాను, నా పిల్లవాడికి కూడా చనిపోతాను, నాకు బాధ కలుగుతుంది కాబట్టి ఇలా అనుకునింది. ఒక జమ్ము పెట్టి తీసుకుని ఆ పిల్లవాడు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలా అనుకునింది. పిల్లరా, జమ్ము పెట్టె తీసుకుంది, అందులో వాడిని ఉంచి ఆ సుందరుడు అసలు చాలా అందగాన్ని చూస్తూ అసలు బాధపడిపోతా ఉంది. అయ్యో, నా పిల్లవాడిని నేను బ్రతికించలేకపోతున్నానే, నా పిల్లవాడిని నేను సాక్కలేకపోతున్నానే, నా కుమారుని నా కుటుంబంలో ఉండడానికి ఆ అవకాశం లేదే. పిల్లలు ఎంత బాధపడిపోయింది ఆ తల్లి. ఆ మాట చూడండి, 2వ వాక్యంలో 3వ వాక్యంలో చూస్తే, తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్ను కీలును పూసి జమ్ము పెట్టా. ఇప్పుడు ఏదైనా పెట్టెలు తీసుకోవచ్చు, కానీ జమ్ము పెట్టెను ఎందుకు తీసుకుంది అంటే నీళ్ళలో వాడు మునిగిపోకూడదు. ఒక తల్లి ఒక బాధ్యత కలిగి అక్కడ ప్రవర్తిస్తుంది పిల్లవాడి పట్ల. ఆ పిల్లవాడు మంచి ఆరోగ్యకరంగా ఉండాలని, వాడు ఏమాత్రం వాడికి ప్రమాదం రాకూడదని ఒక జమ్ము పెట్టెను ఎంచుకుంది. అంటే నీళ్ళల్లో అది తేలాడుతూ ఉంటుంది కాబట్టి ఆ పిల్లవాడి భద్రత కోరుకున్న తల్లి. దేవునికి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. దేవుడు జ్ఞానం ఆమెకి ఇచ్చాడు. ఈ రోజులలో తల్లులకు చాలా మందికి జ్ఞానం లేదు పిల్లలు. మనం పేపర్లో చూస్తాం, టీవీలలో చూస్తూ ఉన్నాం, తమ సొంత ప్రయత్నాలకు కొడుకు అడ్డపడుతున్నాడని కొడుకును చంపేసే రోజులు. తన సొంత ఆలోచనలకు తన విధానానికి అడ్డుపడుతున్నటువంటి వారిని తొలగించుకునే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. పిల్లరా, వివాహాలు కాకముందే ఇలా చూడండి, పిల్లవాళ్ళను వాళ్ళు తీసుకెళ్ళి చెత్తబుట్టలు పడేస్తూ ఉన్నారు. హాస్పిటల్లో అభాషలు చేయించుకుంటున్నారు ఎందరో. అయితే తల్లి మాత్రము పిల్లవాడిని పెంచుకునే పని పెట్టుకుంది. పిల్లవాడిని దాచే ప్రయత్నం చేసింది. ఇంకా 3 నెలల తర్వాత దాచలేక ఇంకా తర్వాత నీళ్ళల్లో క్షేమంగా ఉండాలని ఒక జమ్ము పెట్టె తీసుకుంది. ఇంకొక భద్రత ఏం చూస్తుందో చూడండి. జమ్ము పెట్టె తీసుకుని దాన్ని జిగటమన్ను పూసి జిగటమన్నును కీలును పూసి అందులో పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచాక ఏటి ఒడ్డున ఉంచే ప్రయత్నం చేసింది. కీలు పోసే ప్రయత్నం చేసి నీళ్లు ఏమాత్రం కూడా దాంట్లోకి వెళ్ళకూడదు. పొరపాటున ఆ బాక్స్లోకి ఏమాత్రం ఒక చుక్క కూడా నీళ్లు వెళ్ళకూడదు. కీలు పోసింది. ఎంత భద్రత! తన పిల్లల పట్ల ఎంత భద్రత కలిగిన స్త్రీ అని చెప్పవచ్చు పిల్లల. అటువంటి భద్రత ఈ రోజులలో ప్రమాదం వచ్చినప్పుడు ప్రమాదం తప్పించే తను అడ్డుపడింది చాలాసార్లు. చాలామంది చాలాసార్లు దాచే ప్రయత్నం చేసింది. అయితే ఈ రోజులలో ప్రజలందరి మీద ఒక గొప్ప ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుండి తప్పించబడడానికి నీ పిల్లల పట్ల నువ్వు ఒక బాధ్యత కలిగి ఉండాలి. అపవాది వాడు ఆ ప్రజలందరినీ కూడా నాశనం చేయడం కోసం చిన్నలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని మృతులు ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయడాన్ని బాల్యం నుండే చెడు అలవాట్లు నేర్పిస్తూ ఉన్నాడు అపవాది. బాల్యం నుండి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఆ నరకంలోనికి విడుచుకు వెళ్ళాలని, ఆ పాతాళంలోనికి తీసుకువెళ్ళాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అపవాది పిల్లలు ఈ రోజులలో చూసినట్లయితే. అయితే తల్లిదండ్రులుగా ఒక బాధ్యత తీసుకొని వారిని దాచే ప్రయత్నం చేయాలి. ఎక్కడ దాచితే వాళ్ళకి క్షేమము? దేవుని మందిరములు ఉంటే క్షేమం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యానుసారంగా వారిని పెంచుకోవడానికి క్షేమము. దేవుని కాపుదల ఉండడానికి క్షేమం ప్రియులారా. దేవుని యొక్క భద్రతలో ఉంటే ఎవరైతే దేవునిలో పెంచుతూ ఉంటారో, దేవుని మార్గంలోనికి తీసుకెళ్తారో ప్రభువు కాపాడుతూ ఉంటాడు. ఈ బిడ్డనైతే ప్రభువే కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఎలా కాపాడగలిగాడో చూడండి పిల్లరా. ఆ తల్లి దాచలేకపోయింది కదా. అయితే ఒక స్త్రీ అక్కడికి స్నానం చేయడానికి వచ్చిందని మనం చూసాము. ఫరో కుమార్తె స్నానం చేయడానికి అక్కడికి వచ్చిందంట. ఆ ఏటి ఒడ్డున పెట్టెను చూసి ఆ పెట్టెను తెరిచి చూపిస్తే తెరిచి చూడగానే దాంట్లో సుందరుడైన పిల్లవాడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమ. హల్లెలూయా. ఆమెకు ప్రేమ కలిగింది ఆ బిడ్డవాడిని చూడండి. ఆ బిడ్డను చూడగానే ఆ బిడ్డను పెంచుకోవాలని ఆశ కలిగింది పిల్లల. అయితే ఒక పని చేసింది. ఏం చేసిందయ్యా అంటే, ఈ పిల్లవాడిని పెంచాలా, నా కుమారుడిని నేను పెంచుకుంటాను. అయితే ఎవరైనా ఇంకా చాలామంది తల్లులు ఉన్నారండి ఆ రోజులలో. చాలామంది పిల్లలు కోల్పోయిన తల్లులు ఉన్నారు. అయితే ఎవరి తల్లిని పిలుచుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ బాబు ఎవరైతే బాబా నీళ్ళలో ఆ జమ్ము పెట్టలో పడుకున్న వాళ్ళ అక్క అంటే దూరం నుండి చూస్తూ ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చి అంటుంది, అమ్మా పిల్లనికి తల్లిని తీసుకొచ్చారా పాలు ఇవ్వడానికి? చూడండి పిల్లరా, తీసుకురమ్మంటే తీసుకొచ్చింది. ఎవరిని తీసుకొచ్చింది తెలుసా?
ఆ సొంత తల్లిని తీసుకొచ్చింది. చప్పట్లు కూడా దేవుని నామమున హల్లెలూయా. ఇప్పుడు ఫరో కుమార్తె అంటుంది, అమ్మా ఈయన్ని నా కోసం పెంచు. ఎవరో అనుకుంటుంది ఆమె, వీడికి పాలిచ్చి వీడిని పెంచు, వీడిని పోషించు, అయితే వీడు నా కుమారుడిగా పెరగాలి, నీకు జీతం ఇస్తానమ్మా నేను. సొంత బిడ్డలకు పాలిచ్చి పెంచితే జీతం ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? సొంత బిడ్డలకు. కానీ దేవుని ప్రణాళిక ఏముందో చూడండి, దేవుని ఉద్దేశం ఎలా ఉందో చూడండి బిడ్డలారా. ఆ బిడ్డ బ్రతకాలి, ఆ బిడ్డ గొప్పగా మార్చబడాలి. అనేక మంది కూడా బంధకాలను చిక్కుకొని పోయినారు, వాళ్ళందరినీ విడుదల చేయడానికి కోసం ఒక గొప్ప సాధనంగా దేవుని పనిముట్టుగా వాడబడాలి. అతని మోసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐగుప్తు ప్రాంతంలో 6 లక్షల కారుబల మంది జనాలు వాళ్ళు బయలుదేరి రావటానికి ఈ పెద్దవాడైన తర్వాత ఈ మోసేనే ముందు నడిచినాడు. ఈ మోసేనే ఆ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ కొండ ప్రాంతంలో దేవునితో ముఖాముఖిగా కలిసి ఈ రోజులలో ఆ ఎర్ర సముద్రం పాయలు చేయబడినప్పుడు మొదటిగా ఉన్నది ఈ మోసేనే. ప్రార్థన చేసింది మోసేనే. అరణ్య యాత్రలో నీళ్లు లేనప్పుడు ప్రార్థన చేసి దేవుని బిడ్డలందరూ కూడా ఆహారం, నీళ్లు తాగడానికి ఈ మోసేనే ఉపయోగపడుతూ వచ్చినాడు. ఎవరండి మోసే? బాలుడిగా ఉన్నప్పుడే పతనమైపోవాల్సిన వాడు. బాలుడుగా ఉన్నప్పుడే తన జీవితం అంతా అయిపోయింది అనుకున్నారు తల్లి. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక ప్రణాళిక వేశాడు. ఆ బిడ్డ పెరగాలి, ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా మార్చబడాలి, అనేకులు దేవుని వైపు నడిపించే వ్యక్తిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. రోజు వాళ్ళు తల్లిదండ్రులుగా నువ్వు బాధ్యత తీసుకొని ఆ బిడ్డను చిన్ననాటి నుండి కూడా పిల్లలను దేవుళ్ళ పెంచితే వారు పెరిగి పెద్దవారైన తర్వాత దేవుని రాజ్యం కట్టుతో వాళ్ళు ఉపయోగపడతారు, దేవుని పని చేయడం వాళ్ళు ఉపయోగపడతారు, దేవుని అద్భుత కార్యములు, దేవుని ఆశ్చర్య కార్యములు వాళ్ళ ద్వారా దేవుడు జరిగిస్తాడు. ఎవరైతే బాల్యం నుండి, అందుకే బాలుడిగా ఉన్నప్పుడు వారికి ఏం చేయాలంటే దేవుని మాటలు నేర్పాలి. వారికి పెరిగి పెద్దవాడినప్పుడు దానిని తొలగిపోకుండా ఉండాలి అంటే బాల్యం నుండే వారికి నేర్పాలా. ఒక తల్లి ఉగ్గుపాలతో పెంచి పోషించింది ఒక బిడ్డకు. ఏమో తెలుసా? తల్లి మోకరిస్తే తల్లితో పాటు పక్కన వచ్చినాడు కుమారుడు కూడా మోకరించి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. అతడు సమూయేలు. బాల్యం నుండి కూడా ప్రియులారా, బాల్య దశ నుండి తన తల్లి ఉగ్గుపాలతో పెంచింది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఎవరైతే ఈ ప్రార్థన జీవితాన్ని కలిగి నేర్పించారో ఆ బాలుడు ఏం చేశాడంటే దేవుని స్వరాన్ని వినగలిగాడు. సమయాలు సమయాలు సమయాలను దేవుడు పిలుస్తున్నాడు. ఆ స్వరము సమయాలకు నేరుగా పడింది. నీ దాసుని ఆలకిస్తున్నాడు చెప్పయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లవాళ్ళే కానీ దేవుని బిడ్డలు, దేవునిలో ఏర్పాటు చేయబడిన బిడ్డలు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు. వారి పిల్లలే ఈరోజు రాబో దినాలను ఒక గొప్ప సేవకులుగా మార్చబడతారు, గొప్ప ఉన్నతమైన స్థాయిలో ఉంటారు. అయితే వారిని బాల్యం నుండి కూడా వారిని ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వారిని దేవుల్లో పెంచితే చాలంతే. ఇరిమేయ ఒక ప్రవక్తను మనం చూసినట్టయితే బాలుడిగా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను పంపించిన వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు అన్నాడు. నేను ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతం వెళ్ళాలి, నేను ఏం చెప్తే చెప్పాలి అన్నాడు. అయ్యా నేను బాలున్నయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నాకు సరిపోదయ్యా అంటుంటే నువ్వు బాలుని అనవద్దు, నా మాటలు నీ నోట్లో ఉంచాను. దేవునికి స్తోత్రం. నేను మాట్లాడతాను, నువ్వు ఊరికే నిలబడంతే. పిల్లరా బాలుడే కానీ దేవుని ప్రణాళికలో ఉన్నాయి. ఈ రోజులలో పిల్లల్ని దేవుని పెంచితే వాళ్ళు పెరిగి పెద్దవారై దేవుని యొక్క కార్యములు, బలమైన కార్యములు వారు చేయడానికి సమర్థులుగా మార్చబడతారు. అతి గొప్ప కృప ఈ కుటుంబానికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. బాబు